మీరు బాగా బరి తెగించేశారయ్యా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సత్య. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే లాగ్ ఫ్రెండ్స్. ఇది సంక్రాంతికి వెళ్ళి చాలా రోజులు ఉండిపోయాం కదా, సో మొత్తం ఇల్లంతా కొంచెం పొట్టలు పెట్టింది. సో అదంతా క్లీన్ చేసుకుంటున్నా. కబోర్డ్లకి అయితే చీమలు బాగా పెట్టేసాయి. మరి ఎందుకో ఏంటో తెలియదు నాకు కూడా. నిత్య అరిసెలు తెచ్చాం కదా ఊరి నుంచి, అవి తింటూ జల్లడమే ఎక్కువ అనమాట. తిన్నది తక్కువ జల్లింది ఎక్కువ. సో అలా పెట్టేసి ఉంటాయి చీమలు. నైట్ టైం బాగా కరిచేస్తున్నాయని చెప్పి ఇంకా బొంతలు దుప్పట్లు అవన్నీ కూడా ఎండలో వేసుకున్నాను. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కోసమని ఇంకా వచ్చానమాట. ఫస్ట్ పాలు అయితే మరగబెడుతున్నా. నేనేమి అంత ఓసిడి పేషెంట్ని కాదు, బట్ నాకు ఏమైనా ముందు రోజు మిగిలిపోయి అంటే వాటిని సెపరేట్గానే ఉంచుతాను. ఇటువైపు రైట్ సైడ్ ఉండేవేమో నిన్నటి పాలు అనమాట. ఇవి మార్నింగ్ తీసుకొచ్చినవి. సో రెండు కలిపి అంటాడు కార్తీక్. నాకైతే అలా ఇష్టం ఉండదు. అట్లీస్ట్ కొంచెం రైస్ మిగిలిపోయినా ఉంచుతాను, అలాగే చారైనా ఏదైనా ఉంచుతానమాట. ఇంకా పారేయడం నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పి ఉంచుకుంటాను. ఈరోజు అయితే రుబ్బు బాగా పొంగింది. ఇంకా చట్నీ కోసం నేను పల్లీలు పుట్నాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా చట్నీ చేయడానికి. సండే కదా, హాలిడే వచ్చిందని బాగా లేట్గా లేచాము. 8:30 అయిపోయింది. ఇంక నిత్యాకి బాగా ఆకలేసేస్తుందేమో. ఫస్ట్ పాలు అయితే మరగబెట్టేసి ఇచ్చాను. ఫస్ట్ దోశ వేయగానే నిత్యాకే ఇచ్చాను. పచ్చడితో తిన్నదనమాట. చిన్నప్పటి నుంచి మాకు దోశలనే ఫేమస్. మా నాన్న బాగా వేస్తాడు దోశలు, అలాగే మా తమ్ముడు కూడా బాగా వేస్తాడు. నాకు అంత బాగా రాదు, అలాగే మా అమ్మకు కూడా దోశలు వేయడం రాదు. ఇంకా చిన్నప్పుడు కర్రల పొయ్యి మీద మా నాన్న దోశలు వేస్తుంటే నేను మా తమ్ముడు మా అమ్మ కలిపి తినేవాళ్ళం అనమాట. మా నాన్న ఒక్కొక్క దోశ వేసి తెస్తుంటే మేము ఒక్కొక్కటి అలా వేడిది తినేవాళ్ళం. చాలా బాగా అనిపించేది అప్పుడు. ఇంకా నిత్య బాగా ఏడుస్తుందని చెప్పి నిత్యకు పాలు అయితే ఇచ్చేసాను. దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను. దోశలు కూడా బాగా వచ్చాయి. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చెప్పాను, నేను 1 గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసెస్ బియ్యం వేసుకుంటానని చెప్పి. నాకైతే కామెంట్ చేయండి, మీరైతే ఎన్ని గ్లాసెస్ మినపగుళ్ళకి ఎన్ని గ్లాసెస్ బియ్యం వేస్తారనేది. దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చెప్పాను కదా బబుల్స్లా వస్తే ఇంకా దోశ పర్ఫెక్ట్గా వచ్చినట్టే అని చెప్పి. నాకైతే బాగా వచ్చాయి. కొంచెం స్టిఫీ అయ్యాయి అంతే, కానీ దోశల టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ దోశ వేయగానే నిత్యకే ఇచ్చేసాను. బాగా ఆకలికి ఏడుస్తుంది కదా అని చెప్పి. ఇంకా నేను చట్నీలో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నా. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా చట్నీకి, అందుకని చెప్పి ఇవి వేసుకున్నాను. ఇంకా దోశలు మాకు సరిపడినన్ని వేసుకొని చట్నీ కూడా మిక్సీ వేసేసాను. ఇక్కడ నేను పెరుగన్నంతో దోశ నంచుకొని తింటున్నాను. నాకు ఇలా చాలా ఇష్టం, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే తగ్గించేసాను, కానీ ఇంకా ఇంటర్ డిగ్రీ ఆ టైంలో బాగా చల్లన్నం ఎక్కువ తినేదాన్ని, పెరుగన్నం. అప్పుడు బాగా లావు ఉండేదాన్ని ఆ పెరుగన్నం ఎక్కువగా తినడం వల్లే అనేమో. ఇంకా టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయాక బట్టలు కూడా వాష్ చేసి ఆరబెట్టేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎండలో వేస్తే కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదని. రోజు ఉతికినా సరే బట్టలు ఎక్కువైపోతున్నాయి. నిత్యమే డైలీ ఒక 3-4 డ్రెస్సెస్ అవుతున్నాయి అన్నమాట. సండే వచ్చిందంటే ఇంకా పనులతోనే టైం అంతా అయిపోతుంది. అస్సలు వీడియోస్ చేద్దామన్నా టైం సెట్ అవ్వట్లేదు. ఇంక ఈ ఫిబ్రవరి నెలలో ఒక్క రోజు కూడా అసలు సెలవులు లేవు. ఓన్లీ సండేస్ తప్పించి మిగతా రోజుల్లో వర్కింగ్ డేస్లో ఒక్క సెలవు కూడా రాలేదు. రోజుకి ఎలా లేదన్నా ఒక బకెట్ బట్టలు అవుతున్నాయి. ఉన్న వాళ్ళం 5 మెంబర్స్, కానీ చూసారా ఎన్ని బట్టలు అవుతున్నాయో. 5 మెంబర్స్ అంటే నేను, కార్తీక్, నిత్య, బాప, మాయ, అందుకని 5 చెప్పాను. నిత్యాన్ని కూడా కౌంట్ చేశాను. మెయిన్లీ నిత్యనే కదా, నిత్య బట్టలే ఎక్కువ ఉంటాయి. మా బావగారు ఊరి నుంచి వచ్చారు. కలవర్ టెంపుల్కి వెళ్దామమ్మా అని అడిగారు. మాకు కూడా ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది. సో ఇంకా టైం కలిసి వచ్చింది కదని నేను, బాప, నిత్య, కార్తీక్, మా బావగారు కలిసి వెళ్తున్నాము. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఆటోలు మారి వెళ్ళాలంటే నిత్యతో కష్టం కదా, ఎండ ఒకటి ఎక్కువ ఉంది. సో మనకి క్యాబ్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పి క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము. మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం కదా, సో క్యాబ్ కూడా కన్వీనియంట్గా ఉంది. ఎప్పుడు అనుకునేదాన్ని కల్వర్ టెంపుల్ని టీవీలో చూడడమే, మనం కానీ సీన్ లేదు డైరెక్ట్గా చూసేంత అని అనుకునేదాన్ని. సో ఈరోజు అయితే డైరెక్ట్గా చూసే అవకాశం వచ్చింది. సో ఫైనల్లీ కల్వర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా పెద్దది ఉంది అసలు అక్కడ ప్లేస్ అంతా కూడా. ఇంకా ఫారెన్లో ఉన్నట్టు అనిపించింది. అక్కడ ఉన్న క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి మొత్తం అన్నీ లోపలే ఉన్నాయన్నమాట. మనము దేనికి బయటికి రానవసరం లేదు. బైబుల్స్, అలాగే పెన్స్, ఇంకా డైరీస్, ఇంకా ఫుడ్, ఇంక దేనికి కూడా మనం బయటికి రానవసరం లేదు. అంతా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మేము వెళ్ళింది సెకండ్ ఆరాధనకి అనమాట. ఫస్ట్ ఆరాధన 4:30కి అలా స్టార్ట్ అవుద్దంట. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా, సో మాకు ఆ స్టిక్కర్స్ ఇచ్చారు. మా నేమ్స్ నోట్ చేసుకున్నారు. మేము ఎక్కడి నుంచి వచ్చామనేది రాసుకున్నారనమాట. ఫస్ట్ టైం వాళ్ళకి అలా రాసుకుంటారంట. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారంట వాళ్ళు. ఇంకా ఆరాధన అయిపోయిన తర్వాత ఫుడ్ కూడా వాళ్ళే పెట్టారు.
చాలా మంది జనాలు వచ్చారు. అక్కడ మెయిన్ టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ సతీష్ కుమార్ గారు ఉండి వాక్యం చెప్తారు. అక్కడ ఫుల్ అయిపోయిందని చెప్పి మమ్మల్ని ఇక్కడ కూర్చోమని చెప్పారనమాట. అక్కడ ఫుల్ అయిపోగా ఇక్కడ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో. సెకండ్ ఆరాధనకే ఇంతమంది జనాలు ఉంటే ఫస్ట్ ఆరాధనకి ఇంతకన్నా డబుల్ వచ్చారంట. వాక్యంలో సతీష్ కుమార్ గారు చెప్పారు. అప్పుడు క్లిప్స్ కూడా యాడ్ చేసి మాకు స్క్రీన్ మీద చూపించారనమాట. ల్యాక్స్లలో ఉంటారు జనాలు. ఇంతమందికి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ కదా. ఇంకా సాంబారు, రైస్, అలాగే పచ్చడి పెట్టారు. మనం ఇంట్లో 4-5 మెంబర్స్కి మహా అయితే 10 మెంబర్స్కి వండడానికే చాలా విసుక్కుంటాం కదా. ఇంతమంది జనాలకి వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేశారంటే చాలా గ్రేట్ కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా తిన్న తర్వాత ఎవరి ప్లేట్స్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసి ఇచ్చిన వాళ్ళు కూడా బాగా వాష్ చేస్తున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అందులో తింటారు కదా. సో క్లీన్గా ఉండాలని వాళ్ళు కూడా బాగా క్లీన్ చేస్తున్నారు. సో ఇందాక చెప్పాను కదా, మెయిన్ టెంపుల్ అయితే ఇదే. ఇక్కడ ఫుల్ అయిపోగా జనాలేమో అక్కడికి పంపించారు. ఇక్కడ ఖాళీ లేదని చెప్పి. చూసారా ఇదంతా ఎంత ఉందో. నిత్య అయితే ఇక్కడ చాలా బాగా ఆడుకుంది. లంచ్ తినేసాక వచ్చాము చూడడానికి. చాలా బాగుంది ఇదంతా కూడా. ఇంతమంది జనాల్లో కూడా వాళ్ళు వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంచారు. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఫుడ్ నుంచి వాష్రూమ్స్ వరకు నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా నచ్చింది. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.